ప్లస్ అది కాకుండా కొంత చాలా ఇన్ఫర్మేషన్ అది ప్లస్ పొలిటికల్ పార్టీస్ కి ఇన్వాల్వ్ అయిన ఎవరెవరు మెంబర్స్ ఉన్నారని చెప్పి కూడా అది మనము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ కంపెనీ కూడా ఒక టీడీపీ వాళ్ళది ఒక సేవామిత్ర అప్లికేషన్ కూడా రన్ చేయడం జరుగుతుంది. ఆ ద్వారా కూడా వాళ్ళు కాన్స్టిట్యున్సీ వైజ్ ఓటర్స్ డాటా, ఓటర్ ఐడి కార్డు, వాళ్ళు అడ్రస్ ప్లస్ వాళ్ళ కాస్ట్ ప్లస్ అది కాకుండా వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు, ఎక్కడెక్కడ వాళ్ళ అఫిలియేషన్ ఉంది, ముఖ్యంగా వాళ్ళు ఏమాదిరి టీడీపీకి చెందిన వాళ్ళ, వైఎస్ఆర్సీపీకా, జనసేనకా లేదంటే న్యూట్రల్ ఉన్నారు, అది కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళు కలెక్ట్ చేయడం జరుగుతుంది. అది కాకుండా వాళ్ళు కూడా ఆ ఒక అప్లికేషన్ ద్వారా కూడా వాళ్ళు ఏ పార్టీకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అది కూడా ఒక ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు. ప్లస్ డీటెయిల్ ఓటర్స్ ది మొత్తం అడ్రసెస్, కాస్ట్ డీటెయిల్స్ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకోవడం జరిగింది. ఇది కాకుండా వాళ్ళు మొత్తము ఆంధ్రప్రదేశ్ బెనిఫిషరీస్ ఎవరెవరు ఏ స్కీమ్స్ ఉన్న గవర్నమెంట్ స్కీమ్స్ కూడా డాటా వాళ్ళ దగ్గర ఉంది. ఆ డాటాను కూడా వాళ్ళు బాగా డీటెయిల్ గా అనాలిసిస్ చేసుకుని వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. సో మనకు తెలిసింది ఏమంటే ఇది మొత్తం ఒక ఈ ఐటీ గైడ్స్ వాళ్ళు మొత్తం పబ్లిక్ దంతా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ప్లస్ సెన్సిటివ్ డాటా పెట్టుకుని ముఖ్యంగా చాలా రకరకాల వాడుకుంటున్నారు, ముఖ్యంగా ఇల్లీగల్ పర్పస్ కూడా వాడుతున్నారని చెప్పి తెలిసింది. ముఖ్యంగా ఆల్రెడీ మన అక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా దాదాపు 45-50 కంప్లైంట్స్ రిజిస్టర్ అయినా, ముఖ్యంగా ఈ డెలిషన్ ఆఫ్ ఓటర్స్ పైన కూడా అయిందని చెప్పి తెలిసింది. సో ముఖ్యంగా మనము ఈ ఒక ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. మనం ఆల్రెడీ అమెజాన్ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది, మన యుఐడిఏ వాళ్ళు కూడా లెటర్స్ రాయడం జరిగింది, ప్లస్ ఎలక్షన్ కమిషన్ కూడా మనం లెటర్ రాస్తాము. ఈ మొత్తం ఏముంది డాటా, మనము వాళ్ళకు ఏమేమి సంబంధించిన డాటా ఉందా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి కూడా మనము లెటర్స్ రాయడం జరుగుతుంది. అది కాకుండా ఈ ఒక్క మొత్తం ఐటీ గ్రిడ్ సంబంధించిన వాళ్ళు మెయిన్ అక్యూజ్డ్ మన అశోక్ ఆల్రెడీ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆయన ఇప్పటిదాకా మా దగ్గర రాలేదు. సో మీ ద్వారా కోరుతున్నాను, ఆయన దగ్గర ఉన్న మెటీరియల్ ఉంది, ఆయన దగ్గర ఏం డాటా ఉంది, వాళ్ళు ఇమీడియట్లీ వచ్చి మా దగ్గర సరెండర్ కావాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను. అదే ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది, అది ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. ఎందుకంటే ఆల్రెడీ చాలా కంప్లైంట్స్ ఉన్నాం, చాలా ఇష్యూస్ ఉన్నాం. సో మొత్తం డాటా అనాలిసిస్ చేసిన తర్వాత మనకు వచ్చిన డాటాని మనం అనలైజ్ చేసి అక్కడ ఎలక్షన్ కమిషన్ ద్వారా రాసి మనము అనలైజ్ చేయడం జరుగుతుంది. అంటే కాన్స్టిట్యున్సీ వైజ్ గా వీళ్ళు ఒక డిలీషన్ చేశారు, కాన్స్టిట్యున్సీ వైజ్ గా కిందికి రిపోర్ట్ ఇస్తే అక్కడ డిలీషన్ జరుగుతుంది ప్రధాన ఆరోపణ ఉంది. అలా చేసినట్టు ఒక చిన్న ఆధారం మనకు దొరికింది అక్కడ. అంటే ఇంకా మనం డీటెయిల్ అనాలిసిస్ చేయాలి, ఎందుకంటే చాలా ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ దొరికినాం, కంప్యూటర్స్ దొరికినాం, మన డాటా ఉంది, అనలైజ్ చేయాలి మనం ఇట్లా చేసినారే అని చెప్పి. ఐ థింక్ వచ్చే ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. సేవామిత్ర ద్వారా వీళ్ళు ఏం చేస్తున్నారు సార్? యాక్చువల్ గా సేవామిత్ర ద్వారా ఏం చేస్తున్నారు అసలు? యాక్చువల్ గా ఎలాంటి డాటా సేకరిస్తున్నారు అంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ బేసిక్లీ ఓటర్స్ ఇన్ఫర్మేషన్, వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారు, అడ్రసెస్, ఏ కాస్ట్ కి చెందిన వాళ్ళు, వాళ్ళ ప్రిఫరెన్స్ ఏమో, ఎక్కడెక్కడ వాళ్ళు ఓట్ వైఎస్ఆర్కి వేస్తున్నారా, టీడీపీకి వేస్తున్నారా, జనసేనకి వేస్తున్నారా, ప్లస్ అదర్స్ న్యూట్రల్ కి వేస్తున్నారా అనేసి కూడా తెలుసుకొని వాళ్ళు అనాలిసిస్ చేయడం జరుగుతుంది. ఇంత సమాచారం వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చేది సార్? డెఫినెట్లీ అవసరమైతే ఎవరు కూడా వదిలేదు ప్రసక్తి లేదు. ఎందుకంటే ఒక పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంది, సెన్సిటివ్ డాటా ఉంది. డెఫినెట్లీ అది ఎందుకంటే అది బయట పబ్లిక్ లో ఉండాల్సిన అవసరం లేదు. ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా ఎందుకు పెట్టారు, ఏముంది వాళ్ళ అగ్రిమెంట్ అది తెలుసుకోవడానికి డెఫినెట్లీ చట్టపరమైన యాక్షన్ తీసుకుంటారు. ఇది అదే ఉంది. ఎందుకంటే చూడండి, వాళ్ళు నిన్న మనము రేగుండ భాస్కర్ వాళ్ళని వాళ్ళ ముగ్గురిని మనం ఆల్రెడీ పిలిపించి వాళ్ళ సమక్షంలో మనము సర్చ్ అండ్ సీజర్ చేయడం జరిగింది. వాళ్ళు ఇక్కడ మనం మార్నింగ్ వాళ్ళు మా దగ్గర ఉంటే వాళ్ళు ఈవినింగ్ 5:30కు పెద్ద కాకానీలో ఒక కేసు కట్టడం జరిగింది. పెద్ద కాకానీ కేసు ఒక లేడీ ఆఫీసర్ కడితే ఇక్కడ వచ్చి ఒక ఏసీపీ స్థాయి, ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి వచ్చి ఇక్కడ మాదా పోలీస్ స్టేషన్ వచ్చి ఈయన మనకు కావాల్సిన మిస్సింగ్ అని చెప్పి రావడం జరిగింది. సో ఇక్కడ లేదు, ఇక్కడ ఈయన మనకు ఒకటి విట్నెస్ ఆల్రెడీ మన దగ్గర ఉన్నారని చెప్పి కూడా మళ్ళీ మనం ఒక అనవసరం హేబియస్ కార్పస్ ఇవ్వడం అక్కడ హైకోర్టుకి పెట్టడం జరిగింది. ఆ హేబియస్ కార్పస్ లో చాలా రకరకాల ఏదేదో చెప్పినారు. అది కాకుండా వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర వెళ్ళి వాళ్ళకి ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని అంత అవసరమా? ఆల్రెడీ చెప్తున్నాము మనము, మా దగ్గర ఉన్నారు ఆల్రెడీ మనకు ఆయన విట్నెస్ అని చెప్తుంటే కూడా అనవసరము డైవర్ట్ చేయడానికి అటెన్షన్, ఆ డైవర్ట్ చేయడానికి అంతే. డెఫినెట్లీ నేను చెప్తున్నాను కదా, ఎవరైనా వదిలేదు ప్రసక్తి లేదు. 2 days అయింది కదా మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి. ఎవరైనా మనం డెఫినెట్లీ విల్ ఇన్వెస్టిగేట్ దెమ్, విల్ కాల్ దెమ్ ఫర్ ఎక్స్ప్లెనేషన్. నథింగ్, దేర్ ఇస్ నో ప్రెషర్, వీఆర్ గోయింగ్ యాజ్ పర్ లా. అందుకు కదా మనం చెప్తున్నాను కదా, వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు మొన్నే 5:30 కేసు కట్టి 3.5 hours లో మన మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వచ్చేసారు. వాళ్ళు అంత అవసరం ఏముంది వాళ్ళకు? అది కాకుండా అనవసరం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర వెళ్ళి
మీరు స్టేట్మెంట్ ఇవ్వండి, ఇట్లా ఉన్నారు. మనం ఆల్రెడీ క్లియర్ కట్ వాళ్ళకు 160 స్టేట్మెంట్ సిఆర్పిసి నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ఎందుకు చేయాలండి? ఇక్కడ చూడండి, మీ వాళ్ళకు ఇక్కడ ఒక లేడీ ఆఫీసర్ ఇచ్చారు, ఒక ఏసీపీ స్థాయి అధికారి వచ్చి ఇక్కడ ఇన్స్పెక్టర్ తో ఇక్కడ రావడం జరిగింది. 5:30 పెడితే 8:30 జరిగిన 9 o'clock జరిగిన మాదాపూర్ పోలీస్ స్టేషన్ 3.5 hours లో. అది కూడా వచ్చి అది మళ్ళీ నెక్స్ట్ డే మన కంప్లైంట్ లోకేష్ కుమార్ రెడ్డి దగ్గర వెళ్ళి ఇంటి దగ్గర పోయి అంతా నేను అక్కడ హరాస్ చేయాల్సిన అవసరం ఎందుకు, బెదిరించాల్సిన అవసరం మీ దగ్గర కంప్లైంట్ గా ఉన్నటువంటి వ్యక్తిని వేరే రాష్ట్ర పోలీసులు అట్లా తీసుకుపోవడానికి ప్రయత్నించారు కదా, వాళ్ళ మీద మీరు చట్ట ప్రకారం కేసు కట్టడం జరిగింది. కేపీహెచ్బీలో కేసు కట్టాను. ఆల్రెడీ డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్. ఎంతమంది మీద కట్టారు? ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు? ఆల్రెడీ మనము 447, 506 కింద కేసు పెట్టడం జరిగింది. సరే, ఈ కేసులో తెలంగాణ పోలీసుల యొక్క ఆత్మాభిమానము వీళ్ళు ఏదైతే వీళ్ళు చేస్తున్న దాన్ని దెబ్బతీసే విధంగా ఆంధ్రప్రదేశ్ లో మంత్రులు కావచ్చు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు కామెంట్ చేస్తున్నారు. వాళ్ళ మీద మీరు ఏమైనా కేసు నమోదు చేస్తారా? ఇప్పటికే ట్విట్టర్ లో కూడా వాళ్ళు కామెంట్లు పెట్టారు తెలంగాణ పోలీసులు. డెఫినెట్లీ వాళ్ళు ఎవరైనా మన పైన ఏమైనా అలిగేషన్ చేసి మన పైన చేస్తే డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటాను. ప్రసక్తి లేదు, వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు. అవేమైనా మీ దృష్టి పెద్దవాళ్ళైనా మనం పిలిపిస్తాను వాళ్ళకు. అవేమైనా మీ దృష్టికి వచ్చేస్తారు? పర్సనల్ పబ్లిక్ లో పెట్టాల్సిన అవసరం ఏముందండి? సెన్సిటివ్ డాటా అది. ఎవరు ఏ ఆధార్ పైన వాళ్ళకి ఇచ్చారు, ఏ చట్టం పైన ఇచ్చారు వాళ్ళకు? అది కూడా బెనిఫిషరీస్ డాటా. లేదు, మనకు డాటా ఉంది. మన వి హావ్ ఆల్ ఎవిడెన్స్ టు ప్రూవ్ ఇట్ దే హావ్ డన్ ది ఆఫెన్స్. మన దగ్గర అంతా ఆధారాలు ఉంది. సార్ డాటా ఎప్పటి నుంచి షేర్ చేస్తున్నారు సార్? ఇప్పుడు డాటా షేర్ చేసిన ఆధారాలు దొరికాయి. డాటా ఎప్పటి నుంచి షేర్ చేస్తున్నాడు? డాటా ఎప్పటి నుంచి షేర్ చేస్తున్నాడు? ఆ పార్టీకి అవచ్చు, మిగతా వాళ్ళకు? అది ఇంకా ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. మనం సార్ దొరికింది కదా, అనాలిసిస్ చేసిన తర్వాత మనం బయటపడుతుంది ఎప్పటి నుంచి. సార్, ఐటీ గ్రిడ్ కంపెనీలో, ఐటీ గ్రిడ్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఐటీ కంపెనీలో ఈ ఎలక్షన్ ఓటర్ సంబంధించిన డిలీషన్ సంబంధించిన ఏమన్నా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఏమైనా అయిందా? అలాంటి యాక్టివిటీస్ ఏమన్నా ఐటీ గ్రిడ్ లో నడుస్తున్నాయా? మనకు చాలా క్లియర్ కట్ సస్పిషన్స్ ఉంది. ఆల్రెడీ మనం 45-50 కేసు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కట్టడం జరిగింది. ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఆల్రెడీ కేసు కట్టారు. అంటే డెఫినెట్లీ ఈ ఒకటి ఏదో లింక్ ఉండొచ్చు అని చెప్పి మనం డెఫినెట్లీ అనుమానిస్తున్నాం. డెఫినెట్లీ మనకు ఈ ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది అది. అని ఆల్రెడీ ఆయన అనాలిసిస్ చేశారు. దాదాపు 1.5 సంవత్సరం నుంచి పబ్లిక్ లో చాలా మంది ఉంటారండి. చాలా మందికి సమాజం పైన తపన ఉన్న వాళ్ళు ఇట్లా జరుగుతుందని చెప్తే ఏదో ఆయన అనాలిసిస్, ఆయనకున్న జ్ఞానంతోనే, ఆయన ఉన్న నాలెడ్జ్ తోనే ఆయన వేరియస్ రీసెర్చ్ చేసి ఆయన వచ్చింది. ఏది ఆయన ఒక సామాజిక సిటిజన్ అయ్యి ఆయన డెఫినెట్లీ హస్ గివెన్ అ కంప్లైంట్ దట్ నా ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్ లో ఇట్లా జరుగుతుంది, ఇట్లా మనకు కొంతమంది ఓట్స్ డిలీట్ చేస్తున్నారు, ఇట్లా మిస్యూజ్ చేస్తున్నారు, సేవామిత్ర అని ఒక అప్లికేషన్ పెట్టుకొని ఐడెంటిఫై చేస్తున్నారు, ఎవరు ఏ ప్రిఫరెన్స్ చేస్తున్నారు అనేది క్లియర్ కట్ అనే ఎలిస్ట్ చేసినారు. కస్టడీలు మీరు ఆ పదం వాడొద్దు. కస్టడీ ఆల్రెడీ హైకోర్టు చెప్పడం జరిగింది. వి హావ్ గివెన్ 160 నోటీస్. ఎవరికి సర్వ్ చేసిన తర్వాత పిలిపించాను. ఎవరికి? వాళ్ళకే ఇచ్చాను నేను, వాళ్ళకే ఇచ్చాను. ఆల్రెడీ కోర్టులో అయింది అది. లెట్ us నాట్ డిస్కస్. ఆల్రెడీ కోర్టులో తేలిపోయింది అది ఎలిగేషన్స్ తేలిపోయింది. ఆ విషయం పని లేదు. కస్టడీ అని మీరు అంటున్నారు, మన కస్టడీ కాదు. వాళ్ళు దే ఆర్ విట్నెసెస్. సార్ ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పోలీసులు మీ చేసిన కేసు ఇన్వెస్టిగేషన్ కి అడ్డుపడ్డారు. మీ కంప్లైంట్ మీద వాళ్ళు దాడి చేసే ప్రయత్నం చేశారు. ఓన్లీ అంటే లోకేశ్వర్ రెడ్డి కంప్లైంట్ మీద మీరు కేసు రిజిస్టర్ చేస్తున్నారా? మీ ఇన్వెస్టిగేషన్ కి అడ్డొచ్చారు, మీ కేసులో వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ యాంగిల్ ఏమన్నా? ఆల్రెడీ మనకు స్పెసిఫిక్ కంప్లైంట్ ఉంది. ఆల్రెడీ లోకేష్ కుమార్ రెడ్డి పైన ఇంటి పైన పోవడం జరిగింది. వాళ్ళు డెఫినెట్లీ పోయినప్పుడు మనము వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో మన పైన వస్తే మన పైన కూడా యాక్షన్ తీసుకుంటాను. వాళ్ళు యాక్చువల్లీ సరే అక్యూజ్డ్ ఎవరు సార్? డెఫినెట్ అందుకు అడుగుతున్నాను కదా. ఆల్రెడీ నోటీస్ టైం కూడా అయిపోయింది. ఆయన వచ్చి మనకు సరెండర్ కావాలి. ఆయన దగ్గర ఉన్న డాటా, ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మనకు సరెండర్ కావాలి. లేదంటే తప్పని పరిస్థితులు వీళ్ళు అరెస్ట్ చేస్తారు. సార్, ఇప్పుడు కేపీహెచ్బీలో కేసు పెట్టామంటున్నారు కదా, దాంట్లో ఎవరెవరి పైన పెట్టారు? ఎంతమంది పైన పెట్టారు? అక్యూజ్ లో పెట్టారు? ఎట్లా పెట్టారు?
పేరు పెట్టారు? లేదు, పేరు పెట్టలేదు, బట్ పోలీస్ పేరు వచ్చారు. బట్ ఐడెంటిఫై చేస్తాను. మనకు తెలిసింది అన్నోన్ అక్యూజ్ అని చెప్పారు, ఏపీ పోలీస్ అని చెప్పి ఆయన క్లియర్ కట్ చెప్పారు. అవసరమైతే రాస్తాను. ఇప్పుడు డెఫినెట్లీ మనకు అవసరమైతే అడగాల్సి వస్తుంది. వాళ్ళ బెనిఫిషరీస్ డేటా ఎందుకు వచ్చింది, వాళ్ళు ఎవరెవరు బెనిఫిషరీ. అది రాస్తాను. ఇప్పుడు డెఫినెట్లీ ఇన్ కమింగ్ మనము వేరే ఏజెన్సీస్కి ఎట్లా రాస్తాను అట్లా రాస్తాను. డెఫినెట్లీ రాస్తాను వాళ్ళకు. సార్ డాటా ఎక్కడి నుంచి లీక్ అయింది అనుకుంటున్నారు? అంటే అక్కడ ప్రభుత్వమే డైరెక్ట్ డాటా లీక్ చేసిందా, లేకుంటే వీళ్ళే థర్డ్ పార్టీ నుంచి డాటా తీసుకోవడం జరిగిందా? అది చూడాలి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక ఆంధ్రప్రదేశ్ ది బెనిఫిషరీస్ డాటా ఉంది ఆయన దగ్గర అంటే మన డెఫినెట్లీ ఆయన అనుమానించాల్సి వస్తుంది. మనకు అక్కడి నుంచి వచ్చి ఉంటుందంటే అనుమానించాల్సి వస్తుంది మనకు. ఎందుకంటే ఆల్రెడీ బెనిఫిషరీస్ డాటా ఎట్లా వచ్చింది ఆయన దగ్గర, అది ఎక్కడ దొరకదు కదా. గవర్నమెంట్ తప్పితే ఎక్కడ దొరకదు కదా అది. సార్ ఆ సెన్సిటివ్ డాటా దొంగలిస్తే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏమేమి ఉన్నాయి, మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతారు? అదే ఇప్పుడు నేనేమన్నాను, ఎక్కడెక్కడ డాటా ఉంది యూఐడిఏ వాళ్ళకి రాస్తాను, ఎలక్షన్ కమిషన్ రాస్తాను. వాళ్ళ దగ్గర సమాచారం వచ్చిన తర్వాత డెఫినెట్లీ ఆ పైన కూడా మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదే మనము ఒక ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత బయటపడుతుంది. అదే డాటా థెఫ్ట్ చేశారా, డాటా వాళ్ళు కన్వెన్స్ నుంచి ఇచ్చారా, ఎందుకు ఇచ్చారు, ఏమి ఇచ్చారు అనేది ఇన్వెస్టిగేషన్ నుంచి తేలుతుంది. అది సార్ అది చూడాలి ఇన్వెస్టిగేషన్ లో. సార్ ఎంతమంది సేవామిత్ర యాప్ ని ఇన్స్టాల్ చేసుకున్నారు సార్? సార్ ఈ మొత్తం సేవామిత్ర యాప్ ని ఎంతమంది ఇన్స్టాల్ చేసుకున్నారు సార్? సేవామిత్ర యాప్ ని ఎంతమంది ఇన్స్టాల్ చేసుకున్నారు? ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. ఆయన అశోక్ వచ్చిన తర్వాత మనకు అంతా బయటపడుతుంది ఎంతమంది గానే చేశారు. సార్ అలాగే 27th డేట్ రోజు కూడా మొత్తం యాప్ ని మాడిఫై చేశారు. అంటే అంతకన్నా ముందు ఏమన్నా దానికి సంబంధించి ఏమైనా మనకు ఎవిడెన్స్ దొరుకుతుంది. అది ఎక్కడ పోదు. ఎంత చేసినా మనకు బయటపడుతుంది. చాలా బయట కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. విల్ గెట్ ది ఇన్ఫర్మేషన్. సార్ సిఆర్పిసి 97 ప్రకారం మీరు ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయట్లేదు. అది ఏపీకి సంబంధించింది. ఏపీ డాటా ఏపీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ తెలంగాణ పోలీసులకు ఏం అవసరం? ఇక్కడ వీళ్ళు కేసు అయితే ఎందుకు అడుగుతాం, మేమేం తెలుసుకుంటాం, మా డాటా మేము తెలుసుకుంటామనే జ్యూరిస్టికేషన్ ఇక్కడ ఉంది, కంపెనీ ఇక్కడ ఉంది, డాటా ఇక్కడ దొరికింది మనకు. ఇక్కడ దొరికితే అక్కడ పోయి ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఎట్లా చేస్తారు, అది ఎట్లా అడుగుతారు? సార్ ఒక 4 నెలల క్రితమే హైదరాబాద్ అది మర్డర్ ఎక్కడ జరిగింది అక్కడ నుంచి మూలాలకు వస్తారా, ఎక్కడ దొరికిన బాడీ అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తే అక్కడ క్లోజ్ చేస్తారా? అడ్వకేట్స్ ఏమంటున్నారంటే మర్డర్ జరిగింది ఆంధ్రాలో, డాటా అంతా థెఫ్ట్ అయింది ఆంధ్ర వాళ్ళది, అక్కడ జరిగింది వాళ్ళది, ఆంధ్రలో కాదు, ఆంధ్ర వాళ్ళది. సార్ ఒక క్వశ్చన్ సార్ గతంలో తెలంగాణలో పనిచేసిన ఒక సైబర్ క్రైమ్ నిపుణుడు ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడు. ఆయన ద్వారా ఈ డాటా డిలీషన్ మొత్తం కూడా లీక్ అయిందని ఎలిగేషన్స్ వస్తున్నాయి. మీరు ఆ ఆఫీసర్ స్పెసిఫిక్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తారా? చాలా రెండు రోజుల నుంచి మనకు చాలా కాల్స్ వస్తున్నారు, చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. వీళ్ళు ఫలానా వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు, ఫలానా వాళ్ళు ఇంపార్టెంట్ ప్లేస్ ఉన్నారు. డెఫినెట్లీ వీళ్ళు ఇన్వెస్టిగేట్. మనకు ఆధారాలు దొరికితే మనకు డెఫినెట్లీ ఎవరు వదిలే ప్రసక్తి లేదు. ఎంత పెద్ద వాళ్ళైనా పిలిపిస్తాను, ఎందుకంటే వాళ్ళకి లింక్ ఉంది ఈ కేసు అంటే. డెఫినెట్లీ వీళ్ళు కాల్ దెమ్. లేదు, డోంట్ లింక్. ఆ కేసు వేరే, ఈ కేసు వేరే. డోంట్ లేదు సార్. ఒకవేళ సార్ ఇక్కడ కృష్ణ సార్ సార్ ఒకవేళ వాళ్ళు మొత్తం ఓటర్ కి సంబంధించి లిస్టు అన్ని ఉంటే ఎలాంటి క్రిమినల్స్ అంటే ఎలాంటి చేయొచ్చు, అంటే ఓట్లు గల్లంతా చేయొచ్చా, ఎలాంటివి చేయొచ్చు వాళ్ళు? డెఫినెట్లీ వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ బయట వాళ్ళకి లీక్ చేయవచ్చు, వాళ్ళ బ్యాంక్ లీక్ చేయవచ్చు, వాళ్ళ ఓటర్స్ డిలీట్ చేయవచ్చు, మిస్యూజ్ చేయవచ్చు, వాళ్ళు బ్లాక్ మెయిల్ చేయవచ్చు, రకరకాలు ఉంది. ఒకసారి పర్సనల్ సెన్సిటివ్ డేటా మీ చేతిలో వచ్చి యూ కెన్ యూజ్ ఇట్ లైక్ ఎనీ అదర్ థింగ్. అదే ఇన్వెస్టిగేషన్ కదా నేను చెప్పేది, అదే కదా మనము. సార్ ఐటీ ఏది మనం రాస్తాను కదా వాళ్ళకి రాస్తే వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు అశోక్ అనేవాడు రావాలి కదా. అశోక్ చూడండి, ఇప్పుడు అశోక్ 2 రోజుల నుంచి ఇక్కడ రాకుండా
ఆయన కంపెనీ పైన మనం రేడ్ చేస్తే ఆయన రావాల్సిన అవసరం ఉందా లేదా? రాకుండా మనకు అడ్డుపడుతున్నారు. ఇట్లా నా దగ్గర పనిచేసే ఒక భాస్కర్ అన్నాడు మిస్సింగ్ అయినారు, ఈ తెలంగాణ పోలీసు వచ్చారని మాదాపూర్ పోలీసుకి ఎట్లా తెలుస్తుందని? ఆయన 3.5 గంటలు మా దగ్గర ఉన్నారని చెప్పి ఎట్లా తెలుస్తుంది ఆయనకు? ఆయన ఇంటికి పోకుండా మళ్ళీ వాళ్ళ ఫాదర్ మదర్ దగ్గర పోయి తప్పుదారిలో వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఈ రోజు మళ్ళీ హైకోర్టును కూడా తప్పుదారి పెట్టడానికి ప్రయత్నం చేశారు. అది ఎంతవరకు సమంజసము? వచ్చి ఇక్కడ మనం కోఆపరేట్ చేయాలి, వాళ్ళు అడగాలి. ఒక మిస్సింగ్ కేసుకు ఒక ఏసీపీ స్థాయి అధికారి 3.5 గంటలు ఎక్కడ వెళ్ళిన ఉన్నావా? సందర్భాలు ఉన్నావా చెప్పండి? ఎవరు తప్పుదారి పెట్టేస్తే చెప్పేవాడు కదా, తప్పుదారి పెట్టేస్తే లెట్ దెమ్ కమెంట్ కదా. లేదు అది చెప్పలేదు, అది చెప్పుంటే చెప్పాడు. లాయర్ చాలా విషయం చెప్పారు అక్కడ, ఆ లాయర్ చాలా విషయం చెప్పారు. ఇప్పుడు అన్నారు కదా, ఆ స్నేహితుడు అన్నారు కదా 97 కింద అక్కడ ఆంధ్ర వాళ్ళది ఇక్కడ, ఆంధ్రది అక్కడ అని చెప్పి ఇట్లా కన్ఫ్యూజ్ చేయడము అది కాదు సార్. హైకోర్టులో ఆర్డర్లో ఏం వస్తుందని ఇంపార్టెంట్ సార్. మిస్సింగ్ కేసు నమోదు కాకముందే వాళ్ళు ఇక్కడికి ఆల్రెడీ పోలీసు ఇక్కడికి వచ్చినా అంటుండే. అసలు ఏం జరిగింది సార్? మిస్సింగ్ కేసు అక్కడ ఎన్ని గంటల నమోదైంది? మిస్సింగ్ కేసు ఎన్ని గంటల నమోదైంది? వాళ్ళు ఇక్కడికి ఎంత అడ్వాన్స్ వచ్చారు? 5:30 అయింది. 9 o'clock దేర్ ఇన్ అవర్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ 3.5 hours లో. గుంటూరు నుంచి పెద్ద కాక నుంచి 3.5 hours లో ఇక్కడ మాదాపూర్ రాగలుగుతారా? అది కూడా ఒక ఏసీపీ స్థాయి అధికారి, ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి. అక్కడ కేసు నమోదు చేసింది ఒక లేడీ ఇన్స్పెక్టర్. ఉంది ఆ లేడీ సబ్ ఇన్స్పెక్టర్ చేసి ఇక్కడ వచ్చి 3 ఎక్కడ సందర్భాలు ఉన్నామా ఇమీడియట్లీ రావడము. అది కూడా కాకుండా ఆయన వెరిఫై చేయకుండా ఆల్రెడీ దట్ పర్సన్ ఈజ్ విత్ అస్. 5 hours జర్నీ. మిస్సింగ్ కేసులో ఒక డిఎస్పీ. దీని వెనకాల ఎవరున్నారు అనుకుంటారు సార్ మీరు? దీని వెనకాల ఎవరున్నారు అనుకుంటారు? ఎవరు ఉండొచ్చు, బట్ వాళ్ళు వచ్చే వాళ్ళు ఆలోచించాలి. పంపించాల్సిన వాళ్ళు కూడా ఆలోచించాలి, వచ్చిన వాళ్ళు కూడా ఆలోచించాలి. వచ్చి ఇక్కడ మనకు కావాలి, అది కాకుండా నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళి ఆయన లోకేష్ కుమార్ రెడ్డి ఇంటి పైన పడడం ఏది? ప్లస్ రాత్రి పోయి వాళ్ళు మన పేరెంట్స్ దగ్గర వాళ్ళని మేనేజ్ చేయడానికి. సార్ ఇక్కడ ఒకటి అది కాకుండా ఆ కేసులో ఆ మిస్సింగ్ కేసుకు ఆ లోకేశ్వర్ రెడ్డికి సంబంధం లేదు. ఆయన ఒక ఇండివిజువల్ ఈస్ గివెన్ అ కంప్లైంట్ అండ్ ఇట్ డజంట్ హావ్ ఎనీ లింక్ విత్ దిస్ భాస్కర్ అనేది పోయి ఆయన ఇంటికి పోయి బెదిరిస్తున్నారు. ఇక్కడ ఒకటి ఎనీ పార్టీ సింపాథైజర్ లోకేశ్వర్ రెడ్డి? ఏది ఎనీ పార్టీ సింపాథైజర్ ఉండొచ్చు, మనకు మాత్రం మన డాటా ఎనలిస్ట్ అని చెప్పారు. డెఫినెట్లీ మస్ట్ బి హావింగ్ హిస్ పార్టీ అఫిలియేషన్. సార్ ఇది సార్ సేవామిత్ర అనేది అంటే లబ్ధి పొందిన గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందిన వాళ్ళ వివరాలని అప్డేట్ చేయమని ఒకవేళ ప్రభుత్వమే ఇచ్చింది, దాన్ని మిస్యూజ్ అయింది అనుకోండి, అప్పుడు ఎవరెవరి మీద కేసులు బుక్ చేస్తారు? వాళ్ళు వచ్చిన వాళ్ళు రావాలి. ఇప్పుడు అశోక్ అనేవాడు అక్కడ తప్పించుకుంటూ తిరుగుతున్నారు కదా, అనవసరం ఏబిఎస్ కార్పస్ వేరే పంపడము, మిస్సింగ్ కేసు పెట్టడము, ఇదంతా చేయకుండా అని వచ్చి అటెండ్ చేయండి. లేదు నా దగ్గర ఇట్లా ఎంఓఈ ఉంది, నా దగ్గర అగ్రిమెంట్ ఉంది, ప్రభుత్వం ఇచ్చింది, ఎందుకు ఇచ్చింది, నేనేం చేస్తున్నా ఆన్సర్ చేయండి కదా, అప్పుడు తెలుస్తుంది కదా. తెలియకుండా మాట్లాడకుండా మనం రకరకాల ఆలోచన చేస్తే మంచిది కాదు. ఈ కేసులో ఎన్ని టీములు పెట్టారు సార్ దర్యాప్తుకి? ఇప్పటికే కుకట్పల్లిలో కేసు, ఎస్ఆర్ నగర్ లో కేసు, మాదాపూర్ లో కేసు అని ఎన్ని టీమ్స్ ఇన్వెస్టిగేషన్ పెట్టారు? ఈ కేసులో 4 టీమ్స్ చేస్తున్నాం. 4 టీమ్స్ చేస్తున్నాం. మళ్ళీ అక్కడ ఇంత అయిన తర్వాత కూడా ఏబిఎస్ కార్పస్ అయిన తర్వాత కూడా వదిలేసి ఇప్పుడు మళ్ళీ ఏపీ పోలీస్ పోయి మళ్ళీ అక్కడ భాస్కర్ ఇంటి ఎవరెవరు మనం 160 నోటీస్ వాళ్ళ ఇంటికి పోయి ఏం అడిగినారు, పోలీసులు ఏం చేశారు, అది అడగడం ఎంతవరకు సమంజసం? అవును, డేటా ఉంది కదా, డేటా మిస్యూజ్ అయింది కదా, ఇల్లీగల్ యాక్సెస్ ఆఫ్ డేటా అది చూడాలి. అందుకు అశోక్ రావాలి కదా మనకు. డెఫినెట్లీ మనకు ఆల్రెడీ అక్కడ కేసు రిజిస్టర్ అయినామని చెప్తే అనవసరం వాళ్ళకి ఏం అవసరం అయితే మనకు సంప్రదించాలి. అనవసరం వచ్చి మనం వేలు పెట్టడము, మన జ్యూరిస్డిక్షన్ లో రావడము, మన కంప్లైంట్ అంటే బెదిరించడము, అనవసరం అక్కడ కేసు కట్టడము, ఇదంతా ఇట్స్ నాట్ నీడెడ్. డెఫినెట్లీ కేసు కడతాం, ఆల్రెడీ కేసు కట్టాను, ఇప్పుడు ఇంకా కేసు అవుతాం అంతే, ఇంకా వేరేం కాదు. చట్టం తన పని చేస్తుంది. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. నేను చెప్తున్నాను కదా, బాధ్యులు ఎవరైనా వదిలేదు లేదు, చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాము. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. చట్టం తన పని చేస్తుంది. దేర్ ఇస్ నో అదర్ వే. ఎందుకు ఆన్సర్ చేయాలి? మనకు దొరికిన డేటా కదా. ఇప్పుడు రకరకాల వాళ్ళు చెప్పొచ్చు, మనం అది ఆ జోలికి పోకుండా మనం లెట్ దెమ్ కోఆపరేట్ విత్ ది ఇన్వెస్టిగేషన్. సార్ అదే చాలా ఇన్ఫర్మేషన్ దొరికింది. ఇప్పుడు ఓటర్స్ రిలేటెడ్ కలర్ డాటా ఉంది, ఆధార్ డాటా ఉంది, ఉంది. ఎస్ ఇన్ఫర్మేషన్. సార్
Definitely will bring to his, already it must have already been his notice. Already do AP police ikkada. Official also will write to them. The unnecessary they are in. Yes, definitely మనం రాయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అనవసరం ఇక్కడ వచ్చి వేలు పెట్టడం ఎంతవరకు సమంజసం? సార్ ఈ ఐటీ గ్రిడ్ కంపెనీకి తర్వాత అక్కడ ఏమైతే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సర్వర్స్ కి లింకప్ ఉందని ఒక ఆరోపణ. అలాగనే మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు మీ ఇన్వెస్టిగేషన్ ప్రభావితం చేయడానికి కొన్ని ట్వీట్లు చేస్తున్నారు, కొంత ప్రభావితం చేసే కామెంట్ చేస్తున్నారు. అంత లేదండి, మనము పోలీసు వి హావ్ డన్ లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో ఎవరో ట్వీట్ చేస్తున్నారు, ఎవరో ఫోన్ చేస్తున్నారు, వచ్చి వాళ్ళు అక్కడ ఉన్న పోలీసు ఇక్కడ వచ్చి మన వాళ్ళు బెదిరిస్తే మనము కాదు. డెఫినెట్లీ లా విల్ టేక్ ఇట్స్ ఓన్. చట్టం తన పని చేస్తుంది. వాళ్ళు ఎవరో బెదిరిస్తే మనకు వచ్చి మన కంప్లైంట్ బెదిరిస్తే అంతా మనం ఆపుతానా? ఇది అఫెన్స్ అయిన తర్వాత ఎక్కడ అది ఉందా? అఫెన్స్ అయితే డెఫినెట్లీ విల్ ప్రూవ్. ఎంత పెద్ద వాళ్ళైనా అరెస్ట్ చేస్తాను మనం. ఏపీ పోలీసుల ఇన్వాల్వ్మెంట్ పైన లేదు, ఇప్పుడు అశోక్కి ఇవ్వడం జరిగింది. అశోక్ వచ్చి ఎవరెవరు చేసినారు, ఎట్లా ఇన్వాల్వ్ అయినారు, మన ఇన్వెస్టిగేషన్ తేలుతుంది, మన ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా వస్తుంది. వచ్చినప్పుడు డెఫినెట్లీ విల్ కాల్ దెమ్. అంటే ఇప్పుడు మనకు వచ్చిన ప్రకారము ఈ ఐటీ గ్రిడ్ ఒక కంపెనీ, ఒకటి వైజాగ్ లో ఉన్న బ్లూ ఫ్రాగ్ లిమిటెడ్ అని చెప్పి కంపెనీ ఉన్నామని చెప్పి తెలిసింది. ఇంకా మనం ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏమాత్రం ఉన్నామా, వాళ్ళ యాక్సిలరీ యూనిట్స్ ఉన్నామని చెప్పి మనం చేస్తున్నాం. డెఫినెట్లీ వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ చేయాలి. అది ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇంకా చూడాలి అది డెఫినెట్లీ. అదే పెట్టాను.